ఇదైతే ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన విషయమేనమాట. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీలు, వైట్ కాలర్ జాబ్స్, పింక్ స్లిప్పులు. ఇప్పుడు పింక్ స్లిప్పులు ఎలా అంటే, ఈరోజు రాత్రి హ్యాపీగా మీరు అర్ధరాత్రి దాకా పని చేసి, నిద్రపోయి లేచి రెండో రోజు లాగిన్ అయ్యే టైంకి మీ లాగిన్ పనిచేయదు. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కనుక ఏదైనా ఉంటే దానికి మిమ్మల్ని ఫైర్ చేశారు అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది. ఒరాకిల్ తాజాగా ఇలానే ఒక 30,000 మందికి పైగా ఉద్యోగుల్ని లాగి పడేసింది. అందులో 12,000 మంది ఎంప్లాయీస్ ఇండియన్సే. 12,000 ఇండియన్స్ని ఒరాకిల్ రోడ్డు మీదకి నెట్టేసింది అన్నమాట. దీనికి మనమేమీ జాలి పడక్కర్లా, ఎందుకంటే ప్రపంచంలోనే కాదు ఎక్కడైనా ఈ ధోరణి కొనసాగుతుంది. అలానే ఎందుకు బాధపడక్కర్లేదు అనే ఒక పెద్ద పదం వాడాల్సి వచ్చిందంటే, దేశంలో కూడా ఈ మధ్య కాలంలో తలెత్తిన పరిణామాలతో చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రోడ్డున పడి హోటల్లో చిన్న చిన్న టిఫిన్ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మీద లేని జాలి వీళ్ళ మీద ఎందుకుంటుంది? వీళ్ళదొక ప్రత్యేకమైన తెగగా భావిస్తూ వాళ్ళు పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నంతకాలం ఇలాంటి జాలి లేని మాటలు వస్తాయి బయట నుంచి. ఇక విషయానికి వస్తే, ఒరాకిల్కి 2025 మే నాటికి 162,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మొత్తం టోటల్ వర్క్ ఫోర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళలో ఇప్పుడు తాజాగా తీసేసిన 30,000 మందిని తీసేస్తేనే 95,000 కోట్ల రూపాయలు మిగిలిపోతుందట. అంటే వీళ్ళు లేకపోయినా కూడా మనం పనులు చేయించుకోవచ్చు, ప్లస్ 95,000 కోట్ల రూపాయల మిగులు ఆదా చేయొచ్చు జీతాల రూపంలో అనేది. మరి ఎవడైనా యజమాని అనేవాడు ఏం చేస్తాడు? ఇలానే ఆలోచిస్తాడు కదా. ఎందుకు ఆలోచిస్తాడు అంటే, వాళ్ళకి ఈ ఉద్యోగులందరూ ఒక మెషిన్లలా కనబడతారు కాబట్టి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషను ఇవి వచ్చిన తర్వాత మనుషులతో అసలే పని లేకుండా పోయింది కదా, చేస్తున్నారు కదా. కాబట్టి ఈ కోతలు. ఇక మరి మెటా కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఇంకా సేల్స్ ఫోర్స్ కానీ, ఇంకా అది ఏదో ఉన్నది టీతో వస్తే ట్రెంట్ కాదు, ఇలాంటివన్నీ కూడా వేల సంఖ్యలోనే తొలగిస్తున్నారు. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ పెట్టి వేరే చోట ఉద్యోగాలు వెతుక్కోవాలి. ఎందుకు తీసేశారో కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి బాధ అనుకోండి. అయితే ఒరాకిల్ ఏం చేస్తుందంటే, ప్రశ్నించే వాళ్ళని కూడా తొలగిస్తుంది అంటూ అతను ఎవరో మెరుసు శ్రీకాంత్ ఒక అతను తీవ్రమైన బాధ వ్యక్తం చేస్తున్నాడు న్యూస్ పేపర్లో. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ప్రశ్నించేవాడినే తొలగిస్తారు, అందులో సందేహమే లేదు. పైగా ఈ ఇండియన్ లాస్ కానీ, లేబర్ లాస్ కానీ మాకు అసలు వర్తించవు అన్నట్లు ఈ సాఫ్ట్వేర్ కంపెనీల యాజమాన్యాలు బిల్డప్ ఇస్తూ ఉంటాయి కాబట్టి, వీళ్ళ బిల్డప్ కూడా అందులో భాగమే కాబట్టి, ఇప్పుడు వీళ్ళ తరఫున లేబర్ కమిషనర్లు గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సంస్థల్లో లేబర్ యూనియన్లకి, ఎంప్లాయీ యూనియన్లకి చోటు లేదు. అయినా సరే స్టిల్ మన లేబర్ లాస్కి ప్రకారంగానే వీళ్ళ ఉద్యోగాలు తొలగింపు అనేది జరగాలి. ఇప్పుడు వీళ్ళందరినీ ఒక్క రాత్రి నిద్రపోయి లేచేసరికి ఉద్యోగాలు పోయినాయి అంటే, మనకి సాధారణంగా పోయే ఉద్యోగాలు వేరు, వీళ్ళకి వేరు. వీళ్ళకి కనీసం ఏంటంటే 2 నెలల నుంచి 3 నెలల వరకు జీతం ఆఫర్ చేసి స్వచ్ఛందంగా రిజైన్ చేయమంటారు. చేయకపోతే తొలగిస్తారు. ఆ రీజన్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. సో ఈ రీజన్తో తొలగిస్తున్నాం కాబట్టి ఈ 3 నెలల తాలూకు జీతం కూడా మీకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక 15 days ప్లస్ 2 months తాలూకు శాలరీ ఆఫర్ చేసి, టాపప్ ఆఫర్ లాగా చేసి వాళ్ళని బయటికి పంపిస్తున్నారని తెలిసింది. వీళ్ళు సైలెంట్గా అది తీసేసుకొని చెక్ చేయడం తప్పితే చేయగలిగింది ఏమీ ఉండదు. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగుల తాలూకు ప్రస్తుత బతుకు చిత్రమైనటువంటి జీవితం అన్నమాట. నేల మీద నడవకుండా, అంటే ఇప్పుడు రిచ్ క్లాసు, మిడిల్ క్లాసు, పూర్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, అబవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ ఇవన్నీ పక్కన పెడితే, మన సొసైటీలో మెలిగే తీరు మన తాలూకు ఆర్థిక స్థితిని బట్టి కాస్త ఉండొచ్చు. కానీ మితిమీరినప్పుడు ఏమవుతుందంటే, మనకి వచ్చిన కష్టం అవతల తీర్చకపోయినా సానుభూతిగా ఉన్నప్పుడు మాత్రమే సొసైటీలో ఒక అన్రెస్ట్ లేకుండా హాయిగా ఉంటుంది. కానీ నీకు పుండు మీద రోకటి పోట్లాగా ఈ ఉద్యోగం పోతే పక్కనోడు సంతోషిస్తున్నాడంటే ఎలా ఉంటుంది? ఆ స్థితి అవసరమా?
ఈ వాళ్ళకి అర్థం చేసుకోవాలి. మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అటు ఇటు కానీ తెలుగు ఇంగ్లీష్ పీపుల్కి అర్థం కాదు అది. ఎందుకంటే వీళ్ళ జీవితాలన్నీ వేరుగా బతుకుతున్నాము అని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఒరాకిల్లో 16 hours వర్క్ చేపిస్తున్నారు అనేది ఆ శ్రీకాంత్ అనే అతని ఆరోపణ. డబ్బిస్తున్నాం కాబట్టి మీరు ఎంతసేపు అయినా చేయాల్సిందే అనేది వాళ్ళ యాజమాన్యం తాలూకు ఒత్తిడి అయి ఉండొచ్చు. ప్రాజెక్ట్ డెడ్లైన్ చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు, నువ్వు దీనికి ఒప్పుకొనే చేరావు అని చెప్పొచ్చు. ఇలాంటివన్నీ బేరేజ్ వేసుకున్నప్పుడు మంచి ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు అనేది ఒక రకంగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అలాగనే వేసి జీతమే లేని ఉద్యోగాలు కానీ తక్కువ చాలని జీతాలతో కానీ జీవితాలు నేర్చమని ఎవడు చెప్పడు. సలహాలు ఎవడైనా ఎత్తాడు, నువ్వు ఇస్తావా కారు, నువ్వు ఇస్తావా ఫ్రెక్స్ అని వాగే ఎదవలు ఇంకా ఉంటారు. ఒకసారి లాగి పెట్టి రోడ్డు మీద పడేటట్టు అంతే. అప్పుడు అందులోని మనం చెప్తున్నటువంటి ఏది ఒక అన్రెస్ట్ లేని సొసైటీలో బతకాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, కొంత మరీ మిమ్మల్ని రోడ్డు మీద పడేసి ప్రతివాడితో షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ ఆలింగనాలు చేసుకోమంటూ ఎవడు చెప్పట్లా. మన మన బిల్డప్ ఏంటి, మన కల్చర్ ఏంటి, మన ఇదేంటి కాస్త చూసుకోవాలి. లేకపోతే ఈరోజు ఒరాకిల్ అయింది, రేపొద్దున ఇండియన్ కంపెనీలే తీసేస్తాయి. ఏం టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ తీసేయకుండానే జరిపేస్తున్నారా? కాదు కదా. అదనమాట ఒరాకిల్ లేకు ఒక్క రాత్రిలో మారిన జీవితాలు 12,000 మంది ఇండియన్స్, మొత్తంగా 30,000 మంది.